హాయ్! వెల్కమ్ టు డే 19 ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్. ఈ వీడియోలో మనం వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి చూద్దాం. ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే సోర్స్ కోడ్‌ని అప్డేట్ చేసినప్పుడు లేదా మోడిఫికేషన్ చేసిన ఈ చేంజెస్ అనేవి ఎప్పుడైనవి ఏ డెవలపర్ అప్డేట్ చేశాడు, ఏ విధంగా ఇది అప్డేట్ అయింది అనే డేటా అంతటిని ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రీవియస్ వెర్షన్ డేటాను కూడా ఈ వీసీఎస్ అనేది మెయింటైన్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. దానికి సంబంధించిన సోర్స్ కోడ్‌ని వీసీఎస్‌లోకి అప్‌లోడ్ చేశా. నా దగ్గర కొంతమంది డెవలపర్స్ ఉన్నారు. వాళ్ళు ఈ అప్లికేషన్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. కొత్త అప్డేట్ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే ఆల్రెడీ నా దగ్గర ఉన్న సోర్స్ కోడ్ ఉందో దాన్ని తీసుకొని ఆ అప్డేట్‌కి సంబంధించిన కోడ్‌ని ఈ సోర్స్ కోడ్‌తో అప్డేట్ చేస్తాను. లేదా మోడిఫికేషన్ చేస్తాను. మోడిఫికేషన్ చేసిన తర్వాత ఈ కోడ్‌ని నేను మళ్ళీ వీసీఎస్‌లోకి అప్‌లోడ్ చేస్తాను. ఇలా సెకండ్ కోడ్‌ని కూడా మనం వీసీఎస్‌లో అప్‌లోడ్ చేసి అప్లికేషన్ అయితే డిప్లాయ్ చేయొచ్చు. ఇట్లా నువ్వు ఎన్ని సార్లు అయితే అప్డేట్ చేస్తావో అన్ని సార్లు ఇక్కడ వెర్షన్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. ఈ వీసీఎస్ అనేది ఏం చేస్తుందంటే, నువ్వు ప్రీవియస్‌గా ఫస్ట్ అప్‌లోడ్ చేసిన వెర్షన్‌ని చూపిస్తుంది. ఆ తర్వాత నువ్వు చేసిన మోడిఫికేషన్ చేసిన వెర్షన్‌లు కూడా చూపిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ నువ్వు కొత్తగా ఇచ్చిన అప్డేట్ అనేది బగ్స్ ఎక్కువగా వచ్చి అప్లికేషన్ అనేది సరిగ్గా రన్ అవ్వట్లేదు. ఇమ్మీడియేట్‌గా నీ అప్లికేషన్ వర్క్ అయ్యేలా చేయాలనుకున్నప్పుడు కరెక్ట్‌గా వర్క్ అవుతున్న వెర్షన్ ఉంటుందో, ఆ వెర్షన్‌ని సెలెక్ట్ చేసి ఆ వెర్షన్‌ని డిప్లాయ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ప్రీవియస్ వెర్షన్‌ని డిప్లాయ్ చేయొచ్చు. లేదా కొత్తగా అప్డేట్ ఇచ్చిన వెర్షన్‌ని డిప్లాయ్ చేయొచ్చు. లేదంటే ఒకవేళ ఈ అప్డేట్‌లో ఏమైనా బగ్స్ ఉండి సరిగ్గా వర్క్ అవ్వకపోతే ప్రీవియస్ వెర్షన్ కూడా మనం ఈ వీసీఎస్ నుంచి డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఈ వీసీఎస్ అనేది ఒక టైమ్ మెషిన్‌లా వర్క్ అవుతుంది. అంటే ప్రీవియస్ వెర్షన్ కోడ్‌లకి ఈ ప్రెజెంట్ వెర్షన్‌ల కోడ్‌లకి చేంజ్ అవ్వచ్చు. ఈ ప్రెజెంట్ అప్డేటెడ్ సోర్స్ కోడ్‌లో ఏమైనా బగ్స్ ఉన్నప్పుడు ప్రీవియస్ వెర్షన్‌కి నువ్వు చేంజ్ అవ్వచ్చు. ఇట్లా ఇది ఒక టైమ్ మెషిన్ లాగా అనేది వర్క్ అవుతుంది. అలాగే ఈ వీసీఎస్ అనేది సిమల్టేనియస్‌గా కాంకరెంట్ వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఇద్దరు ముగ్గురు డెవలపర్స్ కూడా ఒకేసారి సోర్స్ కోడ్ మీద వర్క్ చేయొచ్చు. ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో మెయిన్ టైప్స్ వచ్చేసరికి సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్, అలాగే డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఈ సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో ఏం జరుగుతుంది అంటే, ఈ సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, కోడ్ ని ఈ సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో మెయింటైన్ చేస్తారు. నా దగ్గర ఉన్న డెవలపర్స్ అనేవారు డైరెక్ట్ గా ఈ సెంట్రల్ రెపోకి కనెక్ట్ అయ్యి వర్క్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఈ కోడ్ ని కాపీ చేసుకొని వాళ్ళ లోకల్ మిషన్ లో వర్క్ చేయడానికి అయితే కుదరదు. త్రూ ఇంటర్నెట్ ద్వారా వీళ్ళు డైరెక్ట్ గా సెంట్రల్ రెపో సర్వర్ కి కనెక్ట్ అయ్యి దాని నుంచి వీళ్ళు కోడ్‌ని అప్డేట్ చేసి కోడ్‌ని అయితే అప్డేట్ చేసుకోవాలి. అంటే ఈ సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌లో సెంట్రల్ రెపో అనేది ఉంటుంది. ఈ సెంట్రల్ రెపోలో సోర్స్ కోడ్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఏ డెవలపర్ అయితే ఈ అప్లికేషన్‌కి సంబంధించిన కోడ్‌ని అప్డేట్ ఎంతమంది అప్డేట్ చేయాలనుకున్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ సెంట్రల్ రెపోకి కనెక్ట్ అయ్యే సోర్స్ కోడ్ అనేది అప్డేట్ చేయాలి. ఈ డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌లో కోడ్ అనేది సెంట్రల్ రెపోలో మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ కోడ్‌ని మనం మన లోకల్ రెపోలోకి కాపీ చేసుకొని మనం వర్క్ అయితే చేయాలి. ఇక్కడ లోకల్ రెపో అంటే మన లోకల్ సిస్టమ్స్ అనమాట. అంటే మన ల్యాప్‌టాప్ గానీ, కంప్యూటర్ గానీ, ఇక్కడ కోడ్‌ని మనం లోకల్ సిస్టమ్‌లోకి కాపీ చేసుకొని, ఆ కోడ్ మీద చేయాల్సిన అప్డేట్స్ అన్నీ మనం లోకల్ సిస్టమ్‌లో అప్డేట్ చేసి, అది సరిగ్గా రన్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకున్న తర్వాత, మనం కోడ్‌ని మళ్ళీ సెంట్రల్ రెపోకి పుష్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఈ సోర్స్ కోడ్‌ని అప్డేట్ చేసినప్పుడు బగ్స్ అనేవి కొంచెం ఈ సోర్స్ కోడ్ మీద ఎంతమంది డెవలపర్స్ అయితే వర్క్ చేస్తున్నారో, వాళ్ళ యొక్క లోకల్ సిస్టమ్‌లోకి సెంట్రల్ రెపో నుంచి కోడ్‌ని కాపీ చేసుకొని మనం అయితే వర్క్ చేయొచ్చు. వన్స్ అప్డేట్ అనేది ఫినిష్ అయిన తర్వాత అప్డేట్ చేసిన కోడ్‌ని సెంట్రల్ రెపోకి పుష్ చేయొచ్చు. ఇలా డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఎక్కువ మంది ఎందుకు డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ యూజ్ చేస్తారు అంటే, ఇక్కడ కోడ్‌ని నువ్వు లోకల్ సిస్టమ్‌లో కాపీ చేసుకొని వర్క్ చేయొచ్చు. ఈ సెంట్రల్ వీసీఎస్‌లో అలా జరగదు. నువ్వు ఎన్ని సార్లు కోడ్‌ని అప్డేట్ చేసినా, ఎన్ని సార్లు నువ్వు మోడిఫికేషన్ చేసినా కోడ్ అనేది డైరెక్ట్‌గా అప్డేట్ అవుతూ ఉంటుంది ఈ సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌లో. బట్ డిస్ట్రిబ్యూషన్‌లో అలా జరగదు. అందుకని ఎక్కువగా డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌ని యూజ్ చేస్తారు. ఈ సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్‌విఎన్ అంటే సబ్‌వెర్షన్, అలాగే టీఎఫ్ఎస్ టీమ్ ఫౌండేషన్ సర్వర్. ఈ టీఎఫ్ఎస్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ యొక్క సెంట్రల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట. అలాగే డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌లో ఎగ్జాంపుల్ గిట్, మెర్క్యూరీలు, అలాగే ఏడబ్ల్యూఎస్ కోడ్ కమిట్. ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్‌గా ఇది యూజ్ చేస్తుంటారు. బట్ మనం ఇప్పుడు గిట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో గిట్‌ని ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తారంటే, ఈ గిట్ అనేది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్. అలాగే దీని యూసేజ్ అనేది కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. అలాగే ఈ గిట్ అనేది చిన్న లేదా పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌ని కూడా చాలా ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేస్తుంది. ఈ గిట్ అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. గూగుల్‌కెళ్ళి గో టు గిట్‌హబ్, సైన్ అప్ ఫర్ గిట్. ఇక్కడ మనం ఏ మెయిల్ ఐడితో గిట్ క్రియేట్ చేయాలన్నా ఆ మెయిల్ ఐడిని ఇవ్వాలి. మెయిల్ ఇచ్చిన తర్వాత సైన్ అప్ ఫర్ గిట్‌హబ్. ఎంటర్ ఇవ్వాలి ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ప్రెస్ కంటిన్యూ. క్లిక్ కంటిన్యూ. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
సో పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఒక క్యాపిటల్ లెటరు, ఒక స్మాల్ లెటరు, ఒక సింబలు, ఒక న్యూమరిక్ నెంబరు, దెన్ కంటిన్యూ. సో నువ్వు మీ గిట్ అకౌంట్కి ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో ఒక యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోండి. సో మీరు క్రియేట్ చేసిన యూజర్ నేమ్ అవైలబుల్ ఉందా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది. సో అవైలబుల్ అని ఉంటే కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ అవైలబుల్ లేకపోతే డిఫరెంట్ యూజర్ నేమ్ ట్రై చేయాలి. కంటిన్యూ. సో చెక్ దిస్ అండ్ కంటిన్యూ. సో అకౌంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ వెరిఫై అని క్లిక్ చేయండి. నెక్స్ట్ సో ఇక్కడ వెరిఫికేషన్ అనేది ఇలా అడుగుతుంది. సో ఈ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లోకి ఆబ్జెక్ట్ని మూవ్ చేయమని చెప్తుంది. సో మూవ్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేస్తే తీసుకుంటుంది. ఒకవేళ ఇన్ కేసు డిఫరెంట్ డైరెక్షన్లో పెడితే ఎర్రర్ అని చూపిస్తుంది, మళ్ళీ ట్రై చేయాల్సి వస్తుంది. సో మనకైతే ఒక మెయిల్ వెళ్తుంది వెరిఫికేషన్ కోడ్. సో వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంది, క్లిక్ చేయండి. వుడెంట్ కంటిన్యూ. ఇవన్నీ చెక్ చేయండి. మీకు అవసరం లేదనుకుంటే అన్చెక్ చేయండి. కంటిన్యూ. సో ఇందులో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఉంటుంది, అలాగే ఫ్రీ ఎడిషన్ ఉంటుంది. సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేది మనకి ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు సో ఆర్గనైజేషన్ వల్ల మనకి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ డేటాని స్టోర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో ఆ ఫీచర్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మనం ఇప్పుడు జస్ట్ లెర్నింగ్ పర్పస్ కాబట్టి జస్ట్ కంటిన్యూ ఫర్ ఫ్రీ. సో గిటప్ అనేది క్రియేట్ అయిపోయింది. సో గిటప్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. గో టు డాష్ బోర్డ్. దిస్ ఇస్ ద గిటప్ డాష్ బోర్డ్. సో ఇది మనం వెబ్గా వాడుతున్నాము. ఇన్ కేస్ మనం దీన్ని లోకల్గా విండోస్ పీసీ లేదంటే మీరు లోకల్గా ఇన్స్టాల్ చేయాలనుకుంటే జస్ట్ గో టు గూగుల్ గిట్హబ్ ఫర్ పీసీ. డౌన్లోడ్ మీది ఏ బిట్టో చూసుకొని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్. గిట్ అప్లికేషన్ డౌన్లోడ్ అయింది. ఈ డౌన్లోడ్ అయిన గిట్ అప్లికేషన్ని మీరు లోకల్ మెషిన్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటే లోకల్ మెషిన్లో ఇన్స్టాల్ చేసి యూజ్ చేయొచ్చు. లేదు మీరు మీ వెబ్ అప్లికేషన్లోనే మేము యూజ్ చేసుకుంటామంటే వెబ్ అప్లికేషన్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ అప్లికేషన్, గిట్హబ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఈ గిట్హబ్ సైన్ అప్ అవడం కోసం సైన్ ఇన్ టు github.com అని క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా మన బ్రౌజర్లోకి ఇది తీసుకెళ్తుంది. సో ఇక్కడ మన గిట్హబ్ యొక్క యూజర్ నేము లేదా ఈమెయిల్ ఐడిని ఇచ్చి లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడిని అలాగే పాస్వర్డ్ని ఇచ్చి లాగిన్ చేయండి. సో ఇట్లా అడుగుతుంది ఆథరైజ్ డెస్క్టాప్ అని. క్లిక్ ఆథరైజ్ డెస్క్టాప్ క్లిక్ చేయగానే మీ గిట్హబ్ అనేది మీ లోకల్ మిషన్కి బైండ్ అవుతుంది. సో మీరు లోకల్ మిషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా ఇది చూపిస్తుంది. జస్ట్ సో మీ గిట్ అకౌంట్ని మీరు లోకల్ మిషన్లో ఉన్న గిట్ హబ్ అప్లికేషన్ తోటి బైండ్ చేశారు. సో ఇన్ కేస్ ఇప్పుడు మీ దగ్గర ఏమైనా రిపాజిటరీస్ ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్గా మీరు ఆపరేషన్స్ అనేవి ఇక్కడ నుంచే చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఈ వీడియోలో మనం VCS అండ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటో చూసాము. అలాగే ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ టైప్స్ చూసాము. అలాగే ఈ టైప్స్లో గిట్ని ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తారో చూసాము. అలాగే గిట్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే మన లోకల్ మిషన్లో ఎలా సెటప్ చేసుకోవాలో కూడా చూసాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ రిపాజిటరీని ఎలా క్రియేట్ చేయాలి, అసలు గిట్ లైఫ్ సైకిల్ ఏంటి, ఈ గిట్ కమాండ్స్ అంటే ఏంటి, ఈ మిగిలిన టాపిక్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఎవరైనా AWS DevOps నేర్చుకోవాలనుకునే వాళ్ళకి
మన ఛానల్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.